ఈరోజు మనం ఒక చిన్న కథ చూద్దాం. ఒక పగులు, పరిపూర్ణత, మరి దాని వెనకున్న అసలు ఉద్దేశం గురించి. ఈ కథ ఒక తోటమాలి ఇంకా అతని 2 కుండలతో మొదలవుతుంది. ఆ తోటమాలి పేరే అర్జున్. అతని దగ్గర 2 కుండలుండేవి. ఒకదాని పేరు పర్ఫెక్టా, ఇంకోటి వాబ్లీ. పర్ఫెక్టా ఏమో చూటానికి భలే అందంగా మచ్చలేకుండా ఉండేది, కానీ వబ్లీకి మాత్రం ఒక పగులు ఉండేది. ప్రతిరోజూ పర్ఫెక్టా తనని తాను చూసుకుని మురిసిపోయేది. నేనే కరెక్ట్ అని గర్వంగా ఫీల్ అయ్యేది. పర్ఫెక్టా మాటలకి వాబ్లీకి చాలా బాధగా ఉండేది. తనలోని ఆ లోపాన్ని చూసి సిగ్గుపడేది. అందుకే సిగ్గుతో అర్జున్ దగ్గరకు వెళ్ళి, క్షమించండి, నా వల్ల నీళ్లన్నీ వేస్ట్ అవుతున్నాయి అని చెప్పేది. కానీ అర్జున్ మాత్రం నవ్వేసి తన పని తాను చేసుకునేవాడు. వబ్లీని ఒక్క మాట కూడా అనేవాడు కాదు. ఒకరోజు సాయంత్రం వబ్లీ మళ్ళీ అదే మాట అనేసరికి అర్జున్ అసలు విషయం చెప్పాలనుకున్నాడు. ప్రియమైన వోబులీ, మనం రోజూ నడిచే దారిని ఒకసారి జాగ్రత్తగా చూడు అని చెప్పాడు అర్జున్. పర్ఫెక్టా వైపున్న దారంతా పొడిగా దుమ్ముతో నిండి ఉంది. కాని వోబ్లీ వైపు ప్రతి నీటి చుక్క ఒక కొత్త జీవానికి దారి చూపింది. గత 2 ఏళ్లుగా అర్జున్కి వాబ్లీ పగులు గురించి తెలుసు. ఇది అనుకోకుండా జరిగింది కాదు. అందుకే అతను కావాలనే వాబ్లీ నడిచే దారిలోనే విత్తనాలు నాటాడు. ఆ నీటి చుక్కల వల్లే విత్తనాలు మొలకెత్తాయి, పెరిగాయి, అందమైన పువ్వులుగా మారాయి. అలా వబ్లీ వదిలిన నీళ్లే ఒక అందమైన పూల తోటను సృష్టించాయి. పరిపూర్ణత చెయ్యలేని పని ఇది. నువ్వు లోపమనుకున్నదే ఈ అందానికి కారణం అన్నాడు అర్జున్. ఈ కథ జపాన్లోని వాబిసాబి అనే ఫిలాసఫీని గుర్తుచేస్తుంది. అంటే అసంపూర్ణతలోనే అందాన్ని చూడటం. మరి మనం లోపాలు అనుకునేవి ఏ తోటలకు నీళ్లు పోస్తున్నాయో ఆలోచించాల్సిన విషయమే కదా.